మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడిన మాట ఏమని ఉంది అంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము అనే మాటను మనం వింటూ ఉన్నాం. అంటే నీతిమంతుడు అందరూ నీతిమంతులు అని కాదు, రక్షింపబడి బాప్తిస్మం పొంది ప్రభువులో ఉండి ఎదుగుతూ ఆయన ఇష్టంగా జీవించగలిగినప్పుడు దేవుడితో ఉంటామనే నమ్మిక మనకు ఉంటుంది. అయితే ఈ లోకంలో మనం కలిగినప్పుడు కలిగేటువంటి రెండే విషయాలు మన ముందు వస్తాయి. మంచివారా చెడ్డవారా. మంచివారైతే మంచివారని చెప్పుకుంటాం, చెడ్డవారైతే పోనీ ఏముంది అంటాం మనం. ఇవి రెండే మనతో వస్తాయి తప్ప మనం సంపాదించిన ఆస్తి కానీ, ఐశ్వర్యం కానీ, భూములు కానీ, బంగారం కానీ, వెండి కానీ, గృహాలు కానీ ఇవేవి కూడా మన వెంట రావు. మనతో వచ్చేది అది ఒకటి, మంచి పేరా చెడ్డ పేరా. కాబట్టి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి నాకున్న సంబంధం ఏంటంటే, ప్రతిరోజు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నా దగ్గర వచ్చేవాడు. కాసేపు కూర్చొని ఆవిడ అడిగాడు, అమ్మ అంటే టీ ఉండేది అడిగేవాడు. టీ తాగేవాడు, వెళ్ళేవాడు, కాసేపు మాట్లాడి వెళ్ళేవాడు. మళ్ళీ తిరిగి పోయినాడు. పగలు ఉదయం రాలేదనుకోండి, ఖచ్చితంగా మన సాయంకాలం పోతా కదా కలిసి టచ్ చేసి వచ్చి కనపడి వెళ్ళేవాడు. అది కాక ప్రతి ఆదివారం మందిరానికి ఖచ్చితంగా వచ్చేటువంటి వ్యక్తి. ఆ రావడం ఒకటి. ఒకవేళ ఏదన్నా ఈ వ్యాపార పనులు ఇచ్చి రాగలేకపోతే కానుక తన కానుకని ఆ పిల్లలతో పంపించేవాడు. అంటే దేవుని సన్నిధి పట్ల ఆకర్షణటువంటి ఆసక్తి చాలా గొప్పదిగా ఉండింది. అయితే దేవుడు మరి పిలుపు అందరూ వెళ్ళిపోవలసిన వారమే. వారు వెళ్ళారు. వెళ్ళబడిన బిడ్డలు మరి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఏర్పడినటువంటి ప్రత్యేక జ్ఞాపకాల గురిని బట్టి ప్రభువును స్తుతిస్తూ వారి దేవుడి చెడు కుమారులు, కుమార్తెలు, అల్లుడు, కోడళ్ళు, మన సంతతి అందరూ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడి యొక్క తల్లి పిలిచిన ఆయన మరి విలువైన దేవుడు ఉన్నాడు కనుక ఆయన్ని ఆధారం చేసుకొని ఆయన దీవించబడతాం. ఆయన ఇష్టలుగా జీవిస్తూ ఆయన మహిమ బిడ్డగా ఉండాలని ప్రభుపేట వారిని హెచ్చరిస్తూ అలాంటి దీవెన ఆశలు వారికి ప్రవేశాన్ని నమ్మి శ్రద్ధిస్తూ మరి సమయాన్ని బాకీ సమయాన్ని మన దైవానికి ఇస్తున్నాను. ఆయన తీవ్రత మనం అందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయం ఇప్పుడే మనం తెలుసుకున్న విధంగా మన ప్రియులు కోటయ్య గారు దేవుని సన్నిధికి చేరినటువంటి రోజుని జ్ఞాపకం చేసుకొని కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి 3 సంవత్సరాలు గడిచి 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబ సభ్యులైనటువంటి సురేష్ గారు, అలాగే వారి కుటుంబము, ప్రవీణ్ గారు వారి కుటుంబము, వారి తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ చేయడమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతైనా ఆ బిడ్డలకు ఆశీర్వాదకరమైంది. ఎందుకంటే తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు కనుక తప్పక దేవుని యొక్క దీవెనలు ఆ బిడ్డల మీద నిలిచి ఉంటుంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా దేవుడి భూమి మీదకి పంపించినటువంటి ప్రారంభంలో జీవించగలిగి చలించగలిగేటువంటి అర్హతను కల్పించినవాడు దేవుడు. ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోతూ ఉన్నారు. ఆదికాండంలో 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఆదికాండము 2వ అధ్యాయము 6వ వచనం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడిని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. చూడండి, నరుని నాసికారంధ్రములో మనిషిని తయారు చేసినటువంటి దేవుడు
తన జీవాన్ని కనుక వదలకపోతే మనిషి బొమ్మలాగే మిగిలిపోయేవాడు. మనిషిలో జీవం ఉండేది కాదు. మనిషి చెలించగలిగేవాడు కాదు. మనిషి తిరగగలిగేవాడు కాదు. మనిషి ఈ భూమి మీద ఒక కుటుంబాన్ని కూడా కలిగి ఉండేవాడు కాదు. వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, ఆవిరి భూమి నుండి లేచి నేలను అంతటిని తడిపెను, దేవుడిని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, నరుని నేలమంటితో నిర్మించాడు. నిర్మించినటువంటి దేవుడు దానికి విలువను తీసుకొచ్చినటువంటి విధానం ఏంటి అంటే, ఆ నరునిలో తన జీవాత్మను ఊదాడు. ఆయన ఊదినప్పుడు మనిషి చెల్లించగలిగాడు, మనిషి తిరగలుగుతూ ఉన్నాడు. గడియారము మనకు కనబడతా ఉంది. ఆకారం తయారు చేస్తే దానికి విలువ ఉండదు. దాని వెనకాల దాని లోపలే ఉంది, ఒక మిషన్ ఉంది. అది పని చేస్తూ ఉంటే దానిలో చూస్తున్నటువంటి ఆ గడియారానికి విలువ ఉంటుంది. లేకపోతే దాన్ని తీసుకెళ్ళి మనం బయట పడేస్తాం, పనికి రానప్పుడు, ఉపయోగం లేనప్పుడు. కాబట్టి మనిషికి ఒక విలువను తీసుకొచ్చిన వాడు దేవుడు. మనిషి జీవాత్మను ఊదినందున మనిషి చలించగలుగుతూ ఉన్నాడు, జీవించగలుగుతూ ఉన్నాడు. ఈ భూలోకంలో నివసిస్తూ ఉన్నటువంటి, సంచరిస్తూ జీవిస్తూ మనమందరం కూడా సజీవులమై నిలిచి ఉన్నట్టుకు అవకాశం కల్పించిన వాడు దేవుడు అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం గమనించాలి. దేవుడు మనము ఒక బొమ్మలాగా ఉండటానికైనా ఎన్నుకున్నవాడు కాదు. మనం చెల్లించగలగాలి, ఆయనకి ఇష్టమైనటువంటి పని ఏదో మనం చేయాలని ఆయన ఉద్దేశం అయింది. అందుకే ఆయన జీవాత్మను వదిలినప్పుడు మనిషి చెల్లించగలిగాడు, మనిషి మాట్లాడగలుగుతూ ఉన్నాడు, మనిషి పని చేసుకోగలుగుతూ ఉన్నాడు, మనిషి ఆలోచన చేయగలుగుతూ ఉన్నాడు. కాబట్టి ఏర్పాటు చేసినటువంటి, తయారు చేసినటువంటి, నిర్మించినటువంటి, జీవాన్ని ఇచ్చినటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా మనిషి గ్రహించాలి. మరలా మనిషి యొక్క చివరి దినాల గురించి మోషే భక్తుడు రాసినటువంటి కీర్తన భాగం 91వ కీర్తనలో 90వ కీర్తనలో 3వ వచనం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నువ్వు మనుషులను, మనం ఆదికాండంలో చదివింది ఏంటి? ఆయన నేల నుండి ఆ మట్టిని తీసుకొని ఒక ఆకారముగా, ఒక నరునిగా నిర్మించి ఆయన జీవాత్మను ఊదాడు, మనిషి జీవించగలుగుతా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమని రాయబడింది? ఏ మట్టితో అయితే మనిషిని చేశాడు దేవుడు, నీవు మనుషులను అంటే మార్చేవాడు ఎవరు? దేవుడు. జీవాన్ని ఇచ్చేది ఎవరు? మనిషిని మట్టిగా మార్చేది ఎవరు? అంటే పుట్టుటకు గిట్టుటకు అధికారం కలిగిన వాడు, పుట్టించుటకు గిట్టించుటకు అధికారం కలిగిన వాడు దేవుడు. మనం ఈ భూమి మీద మనుగడ సాధించాలి అని అంటే, ఈ భూమి మీద మనం సజీవమై ఉండాలి అని అంటే, ఈ భూమి మీద మనం బ్రతికి బట్టగట్టాలి అని అంటే కారకుడు దేవుడు అనే విషయాన్ని గుర్తెరగాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ మన ఆరోగ్యంతో ముడిపడి లేదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆ జీవాత్మను బట్టి మనం చెల్లించగలుగుతాం. కాబట్టి వాక్యం సెలవిస్తా ఉంది, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని. అంటే తిరిగి రండి అని పిలుస్తున్నాడు. అంటే పంపించింది ఎవరు? ఎవరు పిలుస్తారు? మన పిల్లల్ని ఏమంటాం? కొట్టుకెళ్ళేటప్పుడు, లేకపోతే ఆటాడుకునేటప్పుడు, పలానా పని మీద వెళ్ళేటప్పుడు, రే మళ్ళీ మధ్యాహ్నం కల్లా వచ్చేయి, మళ్ళీ సాయంత్రం కల్లా వచ్చేయి అని చెప్పగలుగుతూ ఉన్నామని అంటే వారి మీద మనకు అధికారం ఉందా లేదా? ఎందుకుంది? వారు మనం కన్నాం కనుక. కనినటువంటి మనకు అధికారం ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవానికి కారకుడు అయినటువంటి దేవుడు, మంటిని జీవాత్మగా మార్చినటువంటి దేవుడు ఒకానొక దినాన మనం పిలిచే రోజు ఉంది. ప్రతి ఒక్కరం కూడా ఈ భూమి మీద శాశ్వతమైన వారు కాదండి. ఈ భూమి మీద ఉన్నంత కాలం మనదనుకుంటాము, కానీ ఒకానొక దినాన మనం అన్నింటినీ కూడా విడిచిపెట్టి వెళ్ళాల్సిన వారిని.
కాబట్టి వెళ్ళాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక, మళ్ళా తిరిగి వెళ్ళిపోబోతూ ఉన్నాము కనుక, మళ్ళా పిలిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు కనుక, ఆ దేవుని యొక్క ఉద్దేశం కూడా మనం ఎరిగిన వారమై ఉండాలి. ఆ దేవుని యొక్క ఉద్దేశం కూడా మనము గ్రహించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఏ పని కొరకైతే దేవుడు మనం పంపించాడు ఈ భూమి మీద, ఆ పనిని మర్చిపోతే తిరిగి లెక్క ఎలా చెప్పగలం? ఏదైనా బిడ్డలు ఏదైనా షాపుకి పంపించాం పలానా తీసుకురమ్మని, ఇప్పుడు అరగంట సేపు ఉన్నా, పావు గంట సేపు ఉన్నా, ఆ చెప్పిన పని చేసుకుని వస్తేనే ఇంటికాడ తల్లిదండ్రులు మెప్పును పొందగలుగుతాడు. మర్చిపోయించాడు అనుకో, తప్పక మనం ఆ బిడ్డను పనిష్ చేస్తూ ఉంటాం, ఆ బిడ్డను శిక్షిస్తూ ఉంటాం. అయితే దేవుడు ఈ భూమి మీదకి మనిషిని పంపించినటువంటి ఉద్దేశాన్ని మనిషి గ్రహించాలండి. చాలా మంది గ్రహించలేకపోతా ఉన్నారు, ఇదే శాశ్వతం అనుకుంటా ఉన్నారు. దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయిన వారు ఎందరో ఉన్నారు. మహానుభావులే దేవుని యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయి ఈ లోకమే శాశ్వతం అనుకున్నటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్ అనబడేటువంటి వ్యక్తి సమస్తమును కూడా ఆయన ఏలుబడి చేసి, ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా నా స్వాధీనంలో ఉండాలని ఆశపడ్డాడు. మంచిదే, బలం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, ఆశపడ్డాడు. దానికి తగినట్లుగానే తన ప్రయత్నం కూడా చేశాడు, యుద్ధాలు చేశాడు, అన్ని విషయాలు కూడా మెప్పును పొందాడు, అనేక యుద్ధాల్లో జయాన్ని పొందాడు. భారతదేశం దగ్గరికి వచ్చి జయాన్ని పొందడానికి, ఇక గెలుస్తాడు, అన్ని పొందుకుంటాడు అనుకునే సమయానికి అతనికి ఒక దోమ పుట్టిందట. ఎంత గొప్ప స్థిరుడైన కేవలము వట్టి ఊపిరి వంటి వాడి. అపాయం ఎలాగొస్తుందో తెలియదు, దేవుని పిలుపు ఎలాగొస్తుందో తెలియదు, ఏ మార్గం గుండా ఆయన పిలుస్తాడో తెలియదు. ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి. అది అనారోగ్యమే కావచ్చు, యాక్సిడెంటే కావచ్చు, లేకపోతే ఇంకోటే కావచ్చు, ఇంకోటే కావచ్చు. ఈ రాజ్యాలను జయించిన వాడు, దేశాలను కొల్లగొట్టిన వాడు, అందరి మీద మెప్పు పొందాల్సినటువంటి, పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి అలెగ్జాండర్ అనబడేటువంటి వ్యక్తి, అంత గొప్పవాడు అన్నిటిని పొందుకొని భారతదేశం దగ్గరికి వచ్చేసరికి చివరి సమయంలో దోమ పుట్టింది. తగ్గిద్దిరా అనుకున్నాడు, ఆ జ్వరం కంట్రోల్ కాలేదు. తన దగ్గర ఉన్నటువంటి వైద్య సిబ్బంది అంతా కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎంతో వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళ వల్ల ఏది కూడా కాదు, ఇక నా యొక్క మరణము తప్పదు, నేను ఈ లోకానికి విడవాల్సిందే. కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి తన అసిస్టెంట్లందరినీ పిలిచి వాళ్ళతో చెప్పినటువంటి చివరి మాట ఏంటంటే, అయ్యా, నేను ఈ లోకంలో అన్నింటినీ కూడా సంపాదించాను, కానీ నా ప్రాణాన్ని నేను కాపాడుకోలేకపోతా ఉన్నాను. నేను ఏది సంపాదించినా కూడా నేను తీసుకువెళ్ళేటట్టుగా నా పరిస్థితి కనపడడం లేదు. నా శక్తిలో ఊపిరి ఉన్నంతసేపు, నా కండలో బలం ఉన్నంతసేపు మాత్రం నేను పోరాడగలిగే, కానీ ఈ రోజున బలహీనం అయ్యాను, నా వల్ల ఏమీ కావడం లేదు. కాబట్టి ఇక నేను మరణించే స్థితికి వచ్చేసాను. కాబట్టి మీరు ఒక్క పని మాత్రం నా కోసం చేయండి అని అన్నాడు. ఏంటనంటే, తాను పండుకోబెట్టినటువంటి ఆ శవపేటికలో 2 చేతులు బయటికి కనబడేటట్టుగా పెట్టి, నన్ను అందరూ ప్రజలందరి మధ్యలో కూడా నన్ను తీసుకుని వెళ్ళండి, ఆ తర్వాత సమాధి చేయండి అని అన్నాడు. కారణం ఏంటి అనంటే, అతడు లోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ జయించాడు, కానీ ఇదిగో ది గ్రేట్ అలెగ్జాండర్ అనే పేరు పొందాడు, కానీ ఇతడు ఏమీ తీసుకుని వెళ్ళట్లేదు అనే విషయాన్ని ప్రజలు గ్రహించాలి. అది అతని ఉద్దేశం. అతను అనుకున్నటువంటి ఉద్దేశాలు అతని చేతుల్లో లేవట. అతను అనుకున్నది అతను సాధించలేకపోయాడు. అన్నీ కూడా సమస్తము కూడా ఆయన వశంలో ఉన్నవని ఎరిగి ఇప్పుడు అంటున్నాడు, నా వల్ల ఏమీ కాదు, నేను ఎంత సంపాదించినా, ఎంత చేసినా, ఎంత పేరు ఇచ్చినా ఒకనొక దినాన్ని నేను వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోయే దినాన్ని ఏమీ నేను పట్టుకొని పోలేను, ఏమి తీసుకొని పోలేను అనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని చెప్పి ఆయన మరణ దినాన వారందరూ కూడా ఆ చేతులు బయటికి కనబడేటట్టుగా తీసుకెళ్ళి పూడ్చిపెట్టారట. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి మనం శాశ్వతమైనది అని అనుకునేటువంటి ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదండి. లేదా మనమేమైనా శాశ్వతం అనుకుంటే మనం కూడా శాశ్వతమైన వారు కాదు. ఆయన నేల నుండి నిర్మించినటువంటి దేవుడు మళ్ళా తిరిగి మట్టికి మార్చేవాడు కూడా ఆయన. నల్లారా తిరిగి రండి అన్నప్పుడు కాదని అంటానికి కానీ మనకి ఎవరికి కూడా అధికారం లేదు.
ఎందుకంటే పంపించిన దేవుడు ఆయనే, పిలిచేవాడు కూడా ఆయనే. కాబట్టి ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్ఠ జీవితంలో మనం గ్రహించాల్సినటువంటి ఆలోచన మనం కలిగిన వారమై ఉండాలి. అందుకే భక్తుడైనటువంటి పౌలు ఎరిగి ఉన్నాడు, ఇదిగో బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. ఎందుకంటే ఆయన భక్తి చేశాడు, దేవుని కోసం శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు, దేవుని కోసం తనకంటూ కొంత పనిని అతను దాచిపెట్టుకున్నాడు. ఇందుకు దైవజనులు చెప్పిన మాట ప్రకారంగా, నేను కూడా గమనించినటువంటి ప్రకారంగా, కోటయ్య గారు ఆయన దైవజనుడితో ఉన్న సంబంధమును కొనసాగిస్తూనే రెండవది మందిరముతో ఉండేటువంటి సంబంధాన్ని కూడా కలిగిన వాడుగా ఉన్నాడు. చివరి సమయం వరకు కూడా నేను కూడా చిన్నవాడినైనా కూడా నన్ను బాగానే ప్రేమించేవాడు. కాకుండానే ఆ చివరి ఇటు దరిమడి కూర్చునేవాడు. నేను బయటికి వెళ్ళేటప్పుడు నా చెయ్యి తీసుకొని తల మీద పెట్టించుకొని ప్రార్థన చేయించుకొని దినాలు ఎన్నో ఉన్నాయి. అంటే తండ్రి గారికి ఉన్నటువంటి ఆశ, ఆసక్తి, ఆ చివరి దినాలలో దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ నేను కనులాగా నేను చూశాను. అంటే మనం ఏదైతే మనం మిగిలిస్తామో మిగిల్చిన దాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు. దేవుని కోసం మనం కూడా ఏదో కొంత పనిని దాచిపెట్టుకునే వారమై ఉండాలి. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభము అని అంటా ఉన్నాడు. చనిపోతే లాభం ఏంటి? చనిపోతే బతికున్న వారు కోల్పోయామనేటువంటి బాధతో కన్నీటితో ఉంటారు, కానీ చనిపోయే వ్యక్తి అంటున్నాడు నాకు లాభము అని అంటాడు. కాబట్టి అతని జీవితంలో అతను కలిగిన లాభం ఏంటి అంటే, దేవుని కోసం ఎంతో కొంత నేను పనిచేశాను, దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడు, దేవుడు నన్ను అంగీకరిస్తాడు నా మంచితనాన్ని బట్టి, లేదా నేను దేవుని కొరకు చేసిన చిన్న పనిని బట్టి, నేను దేవుని కొరకు వాడబడిన విధానమును బట్టి, దేవుని కొరకు నిలబడినటువంటి పరిస్థితిని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక చిన్న ఆలోచన, యేసుక్రీస్తు ప్రభుల వారితో సిలువ వేయబడ్డానికి వచ్చినటువంటి దొంగ రక్షింపబడ్డాడు. మరొక వ్యక్తి ఏమో నీవు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకో అన్నాడు, తన మూర్ఖత్వాన్ని వెలగక్కాడు. మరొక వ్యక్తి ఏమో అయ్యో మనం చేసిన దానికి పొరపాటు కరెక్టే, ఈ శిక్ష కరెక్టే, తన తప్పిదాన్ని తను ఒప్పుకున్నాడు. దేవుడు అన్నాడు, దేవుడితో అన్నాడు, అయ్యా మేము తప్పుటోళ్ళమేనయ్యా, మేము పాపులమేనయ్యా, కానీ నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ చిన్న మాట దేవుని హృదయాన్ని కదిలించిందట. మరొక దొంగేమో తన కఠినత్వాన్ని చూపించాడు, మరొక దొంగేమో తన విధేయతను చూపించగలిగాడు. ఆ చిన్న విధేయత దేవుడు అన్నాడు, ఇదిగో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. ఆయనతో ఉండే అవకాశాన్ని ఆ దొంగకు కల్పించాడు. తన బ్యాక్గ్రౌండ్ దేవుడు పట్టించుకోలేదు, ఆ చిన్న మనసును దేవుడు గ్రహించగలిగాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి శాశ్వతమైన కాని దాని కొరకు మనం ప్రయాసపడుతూ శాశ్వతమైన దాన్ని పోగొట్టుకునేటువంటి వారంగా ఉంటే మనం మూర్ఖులమే అయిపోతాం. కాబట్టి మనం గ్రహించినటువంటి హృదయంతో ఈ లోకంలో ఉండగా మనము దేవుని కొరకు చేయాల్సిన పని ఏమిటి? ఆ పనిని మనకు తెలియ, ఆ పనికి తగినట్లుగా మనం ప్రయత్నం చేయగలిగినప్పుడు అపోస్తలుడైన పౌలు అన్నట్లుగా మనకు చావు కూడా లాభమే. తన జీవితంలో తనకు లాభకరముగా మిగిలినటువంటి ఆ పరిస్థితిని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదువుదాం ఒక మాట, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో ఒక్క రెండు మాటలు జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1:23 మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:23 ఈ రెంటి మధ్య నేను ఇరుకును పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ కలిగి ఉన్నది, అది నాకు మరి మేలు అని అంటా ఉన్నాడు. చాలండి, పౌరుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే చావు బ్రతుకుల మధ్యలో నేను ఇరుకును పడి ఉన్నాను. బ్రతికితే క్రీస్తు కొరకు అంటున్నాను, చావు అయితే నాకు లాభం అంటున్నాను. ఒకవేళ చనిపోతే కలిగే లాభం ఏంటి? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటాను అనేటువంటి ధైర్యం.
అంటే తనకు కలిగే లాభం ఏంటంటే ఇక్కడ నేను గొడవ పడితే అక్కడ తండ్రి కుడిపార్శ్వ నేను కూర్చోగలుగుతాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది లాభమా కాదా? లాభమా కాదా? దేవుడి కుడిపార్శ్వ కూర్చున్న అర్హత విడవబడినటువంటి వ్యక్తి ఆ లాభాన్ని గ్రహించగలుగుతా ఉన్నాడు. తక్కిడో బిక్కిడో ఎంతో కట్ట ఈ లోకంలో మనం నెగ్గుకొని రాగలిగితే చాలు, చనిపోయిన తర్వాత ఎవడు చూడగలుగుతున్నాడు అని అనుకుంటే అది ధనవంతునిలాగా మూర్ఖత్వం అవుతుంది. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. మంచిగా నీతిగా యథార్థంగా బ్రతికాడు లాజరేము తండ్రి అబ్రహాము కుడిపార్శ్వన అతడు కూర్చోగలిగాడు. మన ఆలోచనలు మనలకు ఆశీర్వాదకరంగా ఉండవు, కానీ దేవుని ఉద్దేశాలను నెరవేర్చగలిగినప్పుడు అవి మనల్ని ఆశీర్వాదకరంగా నడిపించగలుగుతాయి. కాబట్టి రెండవది ఆయనకున్నటువంటి మరొక ఉద్దేశాన్ని మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే 21వ వచనం చూద్దాం. 3:21. నా మట్టుకైతే ఆ బ్రతుకుట 3:21 సమస్తమును తనకు లోపరచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును. ఎప్పుడు మారుస్తాడు? ఈ లోకాన్ని నేను విడిచినప్పుడు. భక్తుడు అంటాడు, చనిపోతే నాకు లాభము అని అంటూ ఉన్నాడు. చనిపోతే లాభం ఏంటంటే నేను క్రీస్తుతో కూడా ఉంటాను అంటున్నాడు. రెండవది, చనిపోతే కలిగే లాభం ఏంటంటే ఆయన అంటాడు, తన మహిమ గల శరీరమునకు సమరూపముగా నన్ను మారుస్తాడు. ఈ దీన శరీరాన్ని నేను విడిచిపెడితే మహిమ గల శరీరముగా మార్చి ఆయన సమరూపముగా మారుస్తాడట. ఈ శరీరంతో ఉన్నంత కాలం మనం ఈ భూమి మీదే ఉంటాం. ఈ శరీరం ఎప్పుడైతే విడిచిపెడతామో ఆయనతో సమరూపముగా ఉన్నటువంటి మహిమ కలిగినటువంటి శరీరముగా మనం మార్చబడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క సమరూపములో అతడు నిలవబడగలుగుతాడు. అది ఆయన కలిగిన లాభం. మూడవది అంటాడు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో, అదే పౌలు అంటాడు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినయు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చాలండి. మనం గ్రహించాల్సినటువంటి మూడవ ఆలోచన ఏమిటంటే భూమి మీద ఉన్న ఈ గుడారము శిథిలమై పోతుంది. మరొక గుడారం ఉంది. ఆ గుడారము దేవుని చేత కట్టబడినది నైనా పరలోకమందున్న నిత్యమైన నివాసం మనకున్నదనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అపోస్తలుడు పౌలు ఎరిగినాడు, ఇదిగో ఈ నివాసం నాకు శాశ్వతమైనది కాదు, ఈ నివాసం నాకు శాశ్వతమైనది కాదు. ఈ నివాసం నేను ఎప్పుడైతే విడిచిపెడతానో పరలోకమందు నాకు ఒక నివాసం ఉందనేటువంటి విషయాన్ని భక్తులు గ్రహించగలుగుతున్నాడు. మనం ఎప్పుడైతే ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ నివాసము ఇది శిథిలమైపోయేదే ఒకనొక దినాన. కాబట్టి నిత్యమైనదినైనా శాశ్వతమైనదినైనా స్థిరమైనదినైనా నివాసం మనకున్నదని మనం ఎరిగి ఉండాలి. ఒక వ్యక్తి అనుకున్నాడు, తిను తాగు సుఖించు అంటే తను ఎక్కడ అనుకుంటున్నాడు? ఇదే శాశ్వతం అనుకుంటున్నాడు. కానీ ఇది మాత్రం శాశ్వతం కాదట. భక్తుడు పౌలు అంటాడు, ఇదిగో నిత్యమైనదినైనా శాశ్వతమైనదినైనా పరలోకంలో ఉన్నటువంటి వాసము మనకున్నదనే విషయాన్ని మనము ఎరిగి ఉండాలి. ఇది గ్రహించాడు కనుక భక్తుడు అంటాడు, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ చిన్న సందేశము మన జీవితాలకు ఆశీర్వాదకరంగా, మన ప్రియులు తండ్రి గారు కొమ్ము కాకే గారు ఈ లోకాన్ని విడిచిపోయి ఉన్నారు. విడవబడినటువంటి కుటుంబం ఉంది.
సంఘం ఉంది. మనమందరం కూడా గ్రహించాల్సిన ఆలోచన ఏమిటంటే ఈ లోకం మనకు శాశ్వతము కాదు. నాసికారంధ్రంలో ఊదినటువంటి దేవుడు మనల్ని మరలా తిరిగి మట్టికి మార్చేవాడు కూడా ఆయనే. కాబట్టి ఆయనకు తగినట్లుగా మనము పరలోకములో ఉన్న ఆశీర్వాదం కొరకు ఈ భూమి మీద మనం ప్రయత్నించగలిగితే తప్పక దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. కాబట్టి ఈ లోకములో మనల్ని ఆదరించగలిగిన వాడు, ధైర్యపరచగలిగిన వాడు, తోడుండగలిగిన వాడు దేవుడు మాత్రమే. కాబట్టి విడవబడిన కుటుంబములకు దేవుడు ఆదరించి ధైర్యపరచినట్లుగాను, అలాగే నీవును నేనును మనం కూడా మనకు పరలోకమే శాశ్వతమైనదని ఎరిగి మనము కూడా ఆ మార్గంలో కొనసాగాల్సినటువంటి వారమై ఉన్నామని, మనము కూడా మన యొక్క క్రియలను దేవునికి ఇష్టమైనవిగా మార్చుకుని జీవించాలని ప్రభు పేరు తెలియపరుస్తూ ఆ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని దేవునికి ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అంత ముగిస్తే ప్రార్థన చేసుకుందాం.